కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది కుంగింది అంటూ రేవంత్ సర్కారు చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని తేలింది. కేసీఆర్కు పేరిస్తుందనే కారణంతో ప్రాజెక్టును పడవ పెట్టిన వైనం తేటతెల్లమైంది. 2.5 కాంగ్రెస్ ఆడినటువంటి దుష్ట నాటకాన్ని తుత్తునియలు చేస్తూ కాళేశ్వరం బ్యారేజీల నాణ్యతలో లోపాలు లేవని కేంద్ర నిపుణుల కమిటీ నిర్ధారించింది. అన్నారం, సుందిల్లా బ్యారేజీలు పూర్తిగా నాణ్యతతో ఉండగా మేడిగడ్డ బ్యారేజ్లోని బ్లాక్ 7లో స్వల్ప లోపాలను గుర్తించినట్టు నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర ప్రజలకు సాగు, తాగునీటిని సరఫరా చేయకుండా 2.5 రేవంత్ సర్కారు కుట్ర చేస్తుందని ప్రజలు మండిపడుతున్నారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరక అంటించాలనే దురుద్దేశంతోనే హస్తం పార్టీ రాజకీయ కుట్ర చేస్తుందంటున్న రైతులతో మా ప్రతినిధి రంగాచారి ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించినటువంటి సుందిల్లా, అన్నారం ప్రాజెక్టులో ఎలాంటి లోపాలు లేవని, పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని చెప్పి కేంద్ర జల సంఘానికి సంబంధించిన నిపుణుల బృందము, అట్లాగే కేంద్ర విద్యుత్ శాఖకు సంబంధించిన నిపుణుల బృందం తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇన్నాళ్లుగా చేస్తున్నటువంటి ప్రచారం అంతా పూర్తిగా అబద్దమని, అందులో ఏమాత్రం నిజం లేదని తేలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఈ కేంద్రం ఇచ్చినటువంటి ఈ క్లీన్ చిట్ పై మాట్లాడడానికి మనతో కొంతమంది సిద్దిపేట ప్రాంతానికి సంబంధించిన రైతులు ఉన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజా సంఘాల నాయకులు పలువురు ఉన్నారు. వాళ్లతో ఒకసారి దీని మీద వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులు పూర్తిగా అవి కూడా బాగా లేవు, అక్కడ నీళ్లు ఆపితే భద్రాద్రి కొట్టుకుపోతుంది అని కూడా ఆయన ఒక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. దాని పట్ల ఇప్పుడేమో పూర్తి స్థాయిలో అవి సురక్షితంగా ఉన్నాయని చెప్పి కేంద్ర జల సంఘం చెప్పింది, విద్యుత్ శాఖకు సంబంధించిన నిపుణులు కూడా చెప్పడం జరిగింది. దాని పట్ల మీ స్పందన ఏమిటి? రేవంత్ రెడ్డికి ఏమైనా తెలిస్తేనేమో మాట్లాడచ్చు, ఆయనకి ఏం తెలియదు. ఏదో ఫులక్లా యాక్సిడెంటల్గా ముఖ్యమంత్రి అయిండు. అయిన తర్వాత ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. కేసీఆర్ గారు చేసిన పనులను వ్యతిరేకించడమే ఒకటే పనిగా పెట్టుకొని గత 30 నెలల నుంచి కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పి అది మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, అది మన రైతుల భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు. దాన్ని పట్టుకొని కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పి ఒక 2-3 పత్రికలు, 2-3 టీవీలను పెట్టుకొని, ఒక సోషల్ మీడియాను పెట్టుకొని విష ప్రచారం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంది తప్పితే అక్కడ వాస్తవంగా సుందిల్ల కానీ, అన్నారం కానీ, తర్వాత మేడిగడ్డ కూడా 7వ బ్లాక్ ఒకటే ప్రాబ్లం ఉన్నది, మిగతా 7 బ్లాకులు బాగున్నాయని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అటువంటిప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే ఈ రైతులకు తెలియదు, రైతుల సమస్యలు తెలియదు, ప్రజల సమస్యలు తెలియదు. అదేదో సామెత ఉన్నది, కుక్కకు నెయ్యారు అన్నట్టు. ఆ పదవి వచ్చింది, ఆ పదవి వచ్చినాక దాన్ని ఏం చేయాలో అర్థమవుతలేదు. ప్రజల గురించి ముఖ్యమంత్రి అయ్యిండు రేవంత్ రెడ్డి, కానీ రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే వాళ్ళ కుటుంబం గురించి ముఖ్యమంత్రి అయిండు, వాళ్ళ అన్నదమ్ముల గురించి ముఖ్యమంత్రి అయినా, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాను ముఖ్యమంత్రి అయినా, హైదరాబాద్లో హైడ్రా పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ముఖ్యమంత్రి అయినా, ఈ సుందిల్ల ఎటుపోతుంది, అన్నారం ఎటుపోతుంది, మేడిగడ్డ ఎటుపోతుంది, తెలంగాణ రైతులు ఎటుపోతుంది, ఎక్కడ పోయినా సరే నేను మాత్రం బాగుండాలి, మళ్ళీ ఇక 10-15 సంవత్సరాలు రాజకీయం చేద్దామనే ఆలోచనతో ఆయన అదే ఆలోచన ఉన్నాడు. కానీ ప్రజల గురించి ఏ రోజు మాట్లాడతలేడు, ప్రజా సమస్యల గురించి మాట్లాడతలేడు. ఏ రోజు ఏ విషయమైనా కానీ సమస్య పెట్టి ఇక్కడ కూడా ఆయన ఆలోచన చేస్తలేడు. మొత్తం కేసీఆర్ గారిని, అదేవిధంగా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని తిట్టేందుకే ఆయన సమయం అంతా పెట్టుకున్నాడు. పొద్దున బయటకు వస్తే ఇది, లోపల మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం. బయటకు వస్తే ప్రెస్ ముంగటికి వస్తే, లేకుంటే ఎక్కడన్నా చిట్ చాట్ చేస్తే కేసీఆర్ తిట్టాలి, ఇక లోపలంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి. ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న పని. రేవంత్ రెడ్డి, నీకు హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్ బిడ్డ, గుర్తుపెట్టుకో. తెలంగాణ ప్రజలందరికీ కూడా నీ గురించి తెలుసు. కాబట్టి నువ్వు ఈ ఎక్స్ట్రాలు చేసినా, ఇంకా పిచ్చి పనులు చేసినా కానీ వచ్చే 20 నెలలు కూడా నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం చాలా కష్టంగా కనబడుతుంది. మీ పార్టీలో కూడా అంతర్గత విభేదాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ప్రజలకు పని చేయనప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతుంటాయి. నీకు ఇంకా కూడా జ్ఞానం తెచ్చుకో. కేసీఆర్ గారు తిట్టుడు మానుకో, హరీష్ రావు గారు తిట్టుడు మానుకో, కేటీఆర్ గారు తిట్టుడు మానుకొని ప్రజల సమస్యల గురించి ఆలోచన చేయాలని చెప్పి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. మీరేమంటారు? ఈరోజు ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ మరియు కేంద్ర జలశక్తి సంఘం వారు మరియు కేంద్ర విద్యుత్ శాఖ వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారం నిజంగా అబద్ధమని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. మొన్న ఈ ఏదైతే ఎలెనో ఎఫెక్ట్ వల్ల కరువు ప్రాంతప్పుడు సుందిల్ల, అన్నారం ప్రాజెక్టులు గేట్లు ఆన్ చేస్తే గేట్లు పోతే మాకు ఇక్కడ రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపే ప్రయత్నం ఉండే. ఇంతవరకు ఒక సుక్క నీళ్ళు రాలేదు. మేము మా హరీష్ రావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతోని పాదయాత్ర చేసినాం. అయినా కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గు రాలేదు.
సెంట్రల్ ఇప్పుడు నువ్వు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు అనుకుంటే ఆ కేంద్ర ప్రభుత్వం ఏదో లెటర్ రాసిందని మేము మాట్లాడుతుంది. మరి అదే కేంద్ర ప్రభుత్వము అదే వాళ్ళకు ఉన్న సంబంధించిన సంస్థ వాళ్ళే ఈరోజు రిపోర్ట్ ఇచ్చిర్రు. దాని మీద తక్షణమే నువ్వు చర్య తీసుకో, ఎంబడే లిఫ్ట్ ఆన్ చేయి. మా రంగనాయక్ సారు, మాకు మల్లన్న సాగరు, నువ్వు ఏదైతే మల్లన్న సాగర్ హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతా అంటున్నావు కదా రేవంత్ రెడ్డి, మరి అవి ఎట్లా నింపుతావు? నువ్వు ఆంచలు రావాలి కదా నీళ్లు. ఎందుకు సోయిలేని మాటలు మాట్లాడుతున్నావు? రోజు హరీష్ రావు గారిని, కేసీఆర్ను, కేటీఆర్ను తిట్టుకుంటే ఒక పని అయిపోయింది. ముఖ్యమంత్రి కన్నా అసలు నీ ముఖ్యమంత్రి సీటుకే సిగ్గుచేటు అది. నువ్వు తక్షణమే మా ప్రాంత రైతులను కాపాడాలి, మా ప్రాంత రైతులకు నీళ్ళు ఇవ్వాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో నిన్ను ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్తాం. ఖచ్చితంగా మా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, నువ్వైతే ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి, ముఖ్యమంత్రి కాబట్టి నిన్ను అడుగుతున్నాం, లేకపోతే నిన్ను ఎందుకు అడుగుతామే? చాలాగా ముఖ్యమంత్రి అయినావు కాబట్టి మాకు నీళ్ళు ఇవ్వమంటున్నాం. నువ్వు కట్టిందిగా పీకినోడు కాదు, ప్రాజెక్టులు కట్టింది హరీష్ రావు, కేసీఆర్. వాళ్ళు కట్టిన ప్రాజెక్టులను వాళ్ళకి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో ప్రాజెక్టులు పిల్లలు 85 పిల్లర్లు ఉంటే ఒక 2 పిల్లర్లు కుంగినాయి. దాని మీదకే నువ్వు కార్లు వేసుకొని తిరుగుతున్నావు కదా. మరి ఏమన్నా నీ కారు బోర్లో పడ్డా? దానిలో పల్లే కదా. 19 లక్షలు 28 లక్షల నీళ్ళు వస్తేనే భద్రాచలం కొట్టుకపోలేదు. నువ్వు మొన్న 1,00,000 క్యూసెక్లు వస్తేనే భద్రాచలం కొట్టుపోతే సిగ్గులేనవరా అని మాట్లాడినావు. అసలు నీకు సిగ్గుందా రా విధవా? ఏం మాట్లాడతావు? ఒక ముఖ్యమంత్రిని, తెలంగాణ ప్రదాత కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అసలు నీకు మొత్తం డౌన్ అయిపోయినావు రేవంత్ రెడ్డి, మొత్తం జీరో అయిపోయినావు. రాష్ట్రంలో మొత్తం నిన్ను తిట్టనోడు లేడు. ముసలోళ్ళ నుంచి మొదలుకుంటే చిన్న పిల్లల దాకా ఇప్పుడు రోడ్ల మీద కూర్చుంటారు విద్యార్థులు. సిగ్గుండాలని పాలన మొత్తం ఆగమైపోయింది. తక్షణమే గేట్లు ఎత్తేసి మాకు రంగనాయక సార్, మల్లన్న సాగర్ నీళ్ళ నుంచి మా రైతులను కాపాడాలని కోరుతున్నాం. మీరేమంటారు? నిజాలు నిలకడ మీద వెళ్తాయి, అబద్ధానికి వేగం ఎక్కువ. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అనే పేరుతో దుష్ప్రచారం చేసి అది ఎన్నికల ముందే ఘటన జరగడంతో ఎన్నికలలో లబ్ధి పొందడానికి అది ఒక అవకాశంగా దొరికింది అని చెప్పిన అబద్ధాన్ని, ఏదైనా అబద్ధం ఎన్నటికీ నిజం కాదు, కానీ ఒక నానుడు ఉంది కదా, అబద్ధాన్ని 100 సార్లు 1000 సార్లు చెప్తే నమ్ముతారేమో అని చేసిన దాన్ని, ఆ తాత్కాలికంగా వచ్చినటువంటి ఆ లబ్ధి ఉంది కదా, దాన్ని నిజం చేయాలంటే అక్కడ పనిచేస్తాను. ఈ నిజాలు బయటకు రావు అనుకున్నాడు. ఇట్లా కాలయాపనం 30 ఏళ్ళ కాలయాపనం తర్వాత ఇప్పటికైనా సరే నిజాలు నిలకడ మీద తేలిన నిజం ఏంది? చాలా స్పష్టంగా సుందిల్లా కానీ అన్నారం కానీ చాలా మంచిగా పనిచేస్తాయని ఎవరు చెప్పారు? ఇప్పుడు నిపుణుల కమిటీ చెప్పింది. అది కూడా కేంద్ర జలవనరుల సంఘానికి సంబంధించినటువంటి నిపుణుల కమిటీ. ఇదివరకు దాకా దాని పేరు చెప్పే వాయిదాలు వేసుకుంటూ వచ్చిండు. కొంతకాలం ఎప్పటికప్పుడు ఒక కొత్త కార్యక్రమం కానీ ఎక్కడ తట్టాడు కొత్తగా మన్ను పోయలేదు, లేదా ఎక్కడ తట్టడు కొత్తగా పూడిక తీయలేదు. అంటే ఎక్కడ తవ్విన కార్యక్రమాలు చేయలేదు, ఎక్కడ నింపిన కార్యక్రమాలు చేయలేదు. ఏమన్నా ఉన్నదంటే పందికొక్కలాగా తన కిందికి తను తోడుకోవడం కోసం కావాల్సినటువంటి పనులు మాత్రమే చేసింది తప్ప ఏ పని చేయనోడు ఏం చెప్పాలంటే అటెన్షన్ డైవర్షన్ చేయాలి. ఆయన మీద వస్తున్నటువంటి వ్యతిరేకతని డైవర్షన్ చేయడం కోసము మీరు గమనించండి, ప్రతి సందర్భంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా కమిషన్ పేరు మీదనో విచారణల పేరు మీదనో రకరకాల అనేక అబద్ధాలతోటి తప్పుడు ప్రచారాలతోటి ఇప్పటిదాకా కాలవేళ తీసిండు. ఇప్పుడు ఇలా కేంద్ర జలవనరుల సంఘం మొత్తం గుట్టు ఇప్పిపోయింది. లేదు అన్నారం సుందిల్లో చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, వాటి వాడుకోవచ్చు, వినియోగం తేవచ్చు, ఎలాంటి లోపం లేదు అని చెప్పి ఒక్క మేడిగడ్డలో మాత్రం మేము మొదటి నుంచి కూడా చెప్తుంది అదే. మేడిగడ్డలో ఉన్నటువంటి 3 పిల్లర్లు, ఒక బ్లాక్లోని 2-3 పిల్లర్లకు సంబంధించిన విషయాన్ని మొత్తం కాళేశ్వరానికి కట్టగట్టి చాలా తెలంగాణలో చాలా అతి సాధారణమైన విషయం కాదు. తెలంగాణ ప్రాంతంలో ఏమనుకుంటే తెలంగాణ ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు అనేది అంటే నీళ్ళ కోసం నిప్పు రాసిన గడ్డ ఈ తెలంగాణ గడ్డ. ఆ నీళ్ళలో గోదావరి జిల్లాలో మన వాటా యంత్రం కూడా ఆయనకు. ఓసారేమో 500 టీఎంసీలు చేయమని వేసుకోరంటాడు, ఓసారి ఆయన నీళ్ళ మంత్రి ఉంటాడు, ఆయన మాట్లాడడానికి ఈయన మాట్లాడడానికి అసలు సంబంధమే ఉండదు. వీళ్ళిద్దరు మాట్లాడిన దానికి తెలంగాణ ప్రజలకు సంబంధం ఉండదు. ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే బహుశా ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంత విచిత్రమైనటువంటి పాలకుడు, ఇంత విచిత్రమైన మంత్రి, ఇంత విచిత్రమైనటువంటి ముఖ్యమంత్రి బహుశా గతంలో అయితే లేరు, భవిష్యత్తులో కూడా ఉండొద్దని తెలంగాణ సమాజం కోరుకుంటున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, సోయి తెచ్చుకొని, గాలి మాటలు మాట్లాడు, తుమ్మనాటి గురించి మాట్లాడరు. మీది మహారాష్ట్రతో మాట్లాడితే ఎప్పుడో అయిపోవన్నారు. మన వాళ్ళు అక్కడ కాదు, నీటి లభ్యతకు సంబంధించిన విషయంలోనే కాళేశ్వరం దగ్గర అది ఆ రోజు కూడా ఇట్లాంటి వ్యాప్ లాంటి ఒక సంస్థ ద్వారా విచారణ జరిపించి ఏదో సొంత వైద్యంతో చేసినవి కావు ఇవేవి కూడా పూర్తి స్థాయిలో శాస్త్రీయ పరిశోధన చేసి ఈ తెలంగాణకు సంబంధించినటువంటి నీళ్లలో మన 948 టీఎంసీలు 68 టీఎంసీల నీటి వినియోగానికి సంబంధించి ఈ మొత్తం కాళేశ్వరంకి సంబంధించినటువంటి ఈ బరాజులు కానీ ఇవి సంబంధించిన రిజర్వాయర్లు కానీ అన్నీ కలిపితే కూడా 240 టీఎంసీల మన సామర్థ్యం. వాటి ఎత్తిపోసుకొని వినియోగం తెచ్చుకుంటూ వచ్చేది 480 టీఎంసీలు. అంటే గోదావరి జలాలలో మన వాటాని ఇప్పుడు ఉన్నాయన్నీ పూర్తి చేస్తే కూడా మనం పూర్తి స్థాయి ఇంకా నీటి వినియోగాన్ని వినియోగించుకోలేం మన వాటాని. కాబట్టి 7 ప్రాజెక్టులు అనుమతులు వచ్చిన ప్రాజెక్టుల మీద వాడు మొన్న కేంద్రంలో ఏదైతే గోదావరి జిఆర్ఎంబి ఉందో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో ఎజెండాలో పెట్టారు. ఎక్కడైనా సరే ఎజెండాలో కొత్త విషయాలు పెడతారు, పాత విషయాలు తిరగదొడతారా?
ఆల్రెడీ అనుమతులు వచ్చిన విషయాన్ని మళ్ళీ తిరిగి జీఆర్ఎంబీలో పెట్టడంలోనే వీళ్ళ చిత్తశుద్ధి బయటపడదు. అంటే నీళ్లు నిధులు నియామకాలలో నీళ్ళు ఏమో అందరూ కిందికి పోవాలి. ఈయన పాలన అంతా కూడా నీళ్ళని గాలికి వదిలేసాడు. నీళ్లు ఒడిచిపట్టుకోవాలి. కాళేశ్వరం జీవధార. తెలంగాణ అనేటటువంటి ఒక సముద్ర మట్టానికి 600 మీటర్లు ఎత్తున్నటువంటి తెలంగాణ గడకు ఎత్తిపోతల ఏకైక పరిష్కారం కాళేశ్వరం, ఏకైక జీవధార. దాన్ని కనీసం ఇప్పటికైనా సొలి తెచ్చుకొని ఒక నిపుణులు మా పార్టీ వాళ్ళు కాదుగా, నువ్వు వేసిన కమిషన్లు కూడా గదే చెప్పారు, ఇలా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిపుణులు కూడా గదే చెప్పారు. కాబట్టి నిపుణుల మాటనైనా సరే విని నిలబెట్టుకొని ఇకనైనా సరే వెంటనే మేడిగడ్డను అడ్చేసి తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వినియోగంలోకి తీసుకురావాలి. లేకపోతే చరిత్రలో నీ అంత దుర్మార్గుడైనటువంటి, కనీస ప్రజల పట్ల కనీస ప్రేమ లేనటువంటి, ఒక నిర్లక్ష్య అంటే క్రిమినల్ నెగ్లిజెన్సీ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతారు రేవంత్ రెడ్డి. మీరేమంటారు? ఈరోజు వాస్తవానికి ఎలినో ప్రాబ్లం ఉన్నది అని తెలుస్తుంది. అయినా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న దేనికోసం? నీళ్లు నిధులు నియామకాల కోసం. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే, ఇప్పుడు మొన్ననే మా యొక్క అన్నపూర్ణ ప్రాజెక్టుకు ఉన్నటువంటి పక్క గ్రామం మైలార గ్రామం, ఆ గ్రామం నుండి అన్నపూర్ణ, ఇది రంగనాయక సాగరు, కొండపోచమ్మ, మల్లన్న సాగరు ఈ ప్రాజెక్టులు నింపుకుంటే సస్యశ్యామలు అవుతుందని మేము అనుకుంటే, నింపురా బాబు అని మా మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆదేశాల మేరకు పాదయాత్ర చేసి రైతులందరూ కలిసి వాళ్ళందరూ పాదయాత్ర చేస్తే నింపుతున్నా, నేనెందుకు నింపబోతున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటాడు. ఎందుకు నింపుతాం? నింపినట్టయితే ప్రాజెక్టులు కొట్టుకపోతాయి. అన్నారం కానీ సుందిల్ల కానీ ఆ ప్రాజెక్టులు నింపినట్టు అవి మామూలు కూలిపోయే ప్రమాదం ఉందన్నాడు. ఇలా కేంద్ర ప్రభుత్వం నిపులే అంటే నువ్వు చేసిన కమిటీ ఆల్రెడీ నివేదిక ఇచ్చింది. ఏదో నివేదిక దేని గురించి ఇచ్చింది? ఆషామాషిక నివేదిక కాదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు నివేదికను ఇచ్చినప్పుడు నువ్వు బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ఇకనైనా తెచ్చి ఇవ్వాలి నీళ్లు. ఎందుకంటే ఈరోజు చూస్తే పంట పొలాలు చేసుకునే పూర్తిగా ఎండిపోతున్నాయి, ఎండిపోయే దశలు ఉన్నాయి. అంటే రాబోయే రోజుల్లో తాగడానికి నీళ్ళు లేవు. నువ్వు ఇంతకుముందు మా మిత్రులు చెప్పినారు, అసలు నీ గురించి మాట్లాడమే చాలా తప్పు. నువ్వు పెద్ద మేధావి జ్ఞానివి అయితే నువ్వు ఇప్పటికైనా నీళ్లు తెచ్చిచ్చి ఈ యొక్క ప్రాజెక్ట్ నింపినట్టయితే రైతులు సస్యశ్యామలంగా ఉంటారు. లేదంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులు ఏకంగా అయ్యి నువ్వు ఎక్కడున్నా వాళ్ళని గద్దెదించడానికి రెడీ అయి ఉన్నది. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో జీరోగా అయినా నీకు ఇప్పుడు ఆల్రెడీ నీ యొక్క మంత్రి బృందం కావచ్చు, నీ యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు, నీ మీద ఆల్రెడీ నీ పార్టీలో ముసలు ఏర్పడ్డది. నువ్వు నిన్ననే పోయేది ఉండే, అమెరికానో ఢిల్లీ ఎటు పోయేది ఉండే. నువ్వు అక్కడ ఆల్రెడీ నీకు ఒక డౌట్ వచ్చేసింది, నిన్ను ఆల్రెడీ వెనక పంపినరు. నువ్వు ఏమాత్రం తెలంగాణ ప్రజలకు న్యాయం చేయకపోతే, నీళ్ళు ఇవ్వకపోతే నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీ ఎమ్మడున్నోళ్ళే వాళ్ళతో పాటు అందరు కలిసి నీ కుకటేలు దింపి నీ ప్రభుత్వాన్ని కూల్చగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరం ఏకంగా ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు ముఖ్యంగా నాయకులు చెప్తున్న విషయం, ఈరోజు కేంద్రానికి సంబంధించిన జలసంఘం నిపుణులు అట్లాగే విద్యుత్ శక్తి శాఖకు సంబంధించిన నిపుణుల బృందమంతా కూడా అటు సుందిళ్ళ, అన్నారము, మేడిగడ్డకు సంబంధించిన ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పరిశీలన చేసి అధ్యయనం చేసి నిర్ణయించినటువంటి విషయం ఏమిటంటే అటు సుందిళ్ళ, అన్నారం పూర్తిగా సురక్షితంగా ఉన్నాయి, అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు, వాటికి ఎలాంటి మరమ్మతులు కానీ ఇవి కానీ చేయాల్సిన అవసరం కూడా లేదని చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. మేడిగడ్డ వద్ద మాత్రం కేవలం 3 పిల్లలలో చిన్న సమస్య ఉంది. ఆ సమస్యను కూడా ప్రభుత్వం ఈపాటికే పరిష్కరించాల్సి ఉండింది, వాటిని మరమ్మతు చేసి వాటిని పరిష్కరించాల్సి ఉండింది. కానీ వాటిని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం, కేసీఆర్ పై అనవసరమైనటువంటి బదనాం లేపడం కోసం చేసినటువంటి ఈ కుయుక్తుల ఫలితంగా ఇవాళ తెలంగాణ రైతాంగం అంతా కూడా సాగునీరు లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా కళ్లు తెరవకుండా, ఆ పంపుల్ని ఆన్ చేయకుండా అనవసరమైనటువంటి రాజకీయాలతోటి రైతుల కన్నీటికి కారణమవుతున్నటువంటి రేవంత్ రెడ్డి పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది, ఆగ్రహం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.